మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ తమిళనాడులో జరిగిన స్టాంపేడ్ ఏంటిదనుకుంటున్నారా? విజయ్ తలపతి నిన్న పెట్టిన ర్యాలీలో జరిగిన స్టాంపేడ్లో సుమారు 40 మంది చనిపోయారు. అందులో 8 వరకు చిన్నపిల్లలు, 16 మంది మన ఆడవాళ్ళు, మిగిలిన అందరూ యువకులు, పెద్ద వయసు వాళ్ళు, మిగిలిన వారి అందరితో కలిపి మనకి 40 మంది అయితే మరణించడం అయితే జరిగింది. కాకపోతే ఈ స్టాంపేడ్ గల కారణం ఏంటి? ఎవరు తప్పిదం ఇది? గవర్నమెంట్ తప్పిదమా? లేకపోతే ఎవరైతే ఈ ర్యాలీ రన్ చేస్తున్నారో ఆ ఈవెంట్ చేసే వాళ్ళదా తప్పిదం? ఎవరు తప్పిదం? ఎవరిది తప్పిదమైనా కానీ జరిగింది ఒక ప్రాణం పోవటం అయితే జరిగింది కదా. అసలు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? పలానా ఈవెంట్ జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ గవర్నమెంట్ లైట్ తీసుకుందా? ఆల్రెడీ పోయినసారి అనౌన్స్మెంట్ ఏదైతే పార్టీ అనౌన్స్మెంట్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా మంది సంఖ్య వచ్చింది. అంత క్రౌడ్ పుల్లింగ్ క్యాపబిలిటీ ఉన్న విజయ్ కూడా నెగ్లిజెన్సీతో బిహేవ్ చేశాడా? అసలు ఎందుకు ఇలాంటి స్టాంపేడ్ జరుగుతూ ఉంది? పోయినసారి కూడా చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళది కప్పు హోస్టింగ్ అప్పుడు కూడా ఓకే, వాళ్ళది తప్పు ఉంది, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు పెట్టారన్నారు, ఓకే ఫైన్, బాగానే ఉంది. ఈ స్టాంపింగ్ ఎందుకు జరుగుతుంది? హీరో కనిపించలేదా? ఎదురే ఉంటాడు కదా, ఎందుకు తోసుకునుకుంటున్నారు మీరు కూడా? మన అల్లు అర్జున్ ఈవెంట్ కూడా అలానే అయింది, పుష్ప 2 అప్పుడు కూడా. అరే మీ హీరో కోసం నువ్వు పరిగెడుతుంటే ఎదురునోడు గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఎదురునోడు ఏమైపోయినా కానీ సంబంధం లేదా? చిన్న పిల్లలయా, అర్థమవుతుందా? 2 సంవత్సరాల పిల్లోడు. అసలు వాడిని తీసుకొచ్చిన తల్లిదండ్రులు అన్నాడు ముందు. బుర్రి బొద్ద లేదా? బ్రెయిన్ లేని డీఫ్రిజ్లో పెట్టాను వస్తున్నారు ఏంది మీరు కొంప తీసి? ఈ ఫ్యాన్స్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా, మన ఓజీ మీటింగ్లో కూడా చూశాను, మన ఓజీ మూవీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాను, నెక్స్ట్ ఇది ప్రీమియం షోకి వెళ్ళాను. నేను కొన్ని చోట్ల ఎందుకు ఇలా మీరు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు? ఏమైనా స్టాంపేడ్ జరిగితే ఏంటి అసలు ఎవరిని అంటానికి ఉండదు, తర్వాత మీరే బాధపడాలి. సో మీరు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా ఆలోచించండి. సో మళ్ళీ స్టాంపేడ్ కాడికి వస్తే, తమిళనాడు స్టాంపేడ్ కాడికి వస్తే సుమారు 140 మంది ఇంజూరీ అయ్యారంట. అరే ఒకడు పడిపోతే కనీసం తెలియట్లేదు ఒకడికి కూడా. సో ఈ స్టాంపేడ్ గల కారణాలు ఏంటి ఇంకా బయటికి రాలేదు. దేనివల్ల జరిగింది? ఏమన్నా విజయ్ సేతుపతి ఏమైనా బయటికి దిగి ఏమన్నా పరిగెత్తడం చేశాడా? లేకపోతే ఆ బస్సును కూడా ఆపుకొని ఫాస్ట్గా వెళ్ళడం చేశాడా? అసలు ఎందుకు ఇలా స్టాంపేడ్ జరగడం ఎందుకు అనేది ఇంకా బయటికి రాలేదు. దాని గురించి న్యూస్, ఎటువంటి న్యూస్ బయటకు వచ్చినా సరే ఖచ్చితంగా నేను దీని గురించి మాట్లాడాలి. మనం కొద్దిగా ఫైర్ అయ్యాను ఏమనుకోకండి. రెస్పాన్సిబిలిటీగా ఉండండి. పిల్లలు ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి క్రౌడ్ మీటింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియో కింతే నాకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ, ఇంకేమైనా అంటే ఇంజరీ అయిన వాళ్ళు కూడా కొంతమంది సీరియస్గా ఉన్నారని తెలిసింది, వాళ్ళకి కూడా ఏమైనా అయితే కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, ఇన్ఫార్మ్ ఇస్తాను. సో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ వీటీవీ, సబ్స్క్రైబ్ టు వీటీవీ.